హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్. పండు మిర్చితో చేసే చింతకాయ నిలువ పచ్చడి చూపిస్తున్నాను. నేను చెప్పిన కొలతలతో తీసుకొని తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఎక్కువ క్వాంటిటీతో ఇలా పచ్చళ్ళు చేసుకొని అయితే స్టోర్ చేసుకునేవారండి. ఇప్పుడు అలా కాదు కదండి. ఏ సీజన్లోది ఆ సీజన్లో ఇన్స్టంట్గా చేసేసుకుంటున్నారు. సో మీకు ఇప్పుడైతే కేజీ చింతకాయలతో ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెష్గా పచ్చింతకాయలు 1 కేజీ తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా వాటర్లో నానిన చింతకాయలను పొద్దున పొట్టు తీసుకోవాలి. ఇలా నార తీసి పొట్టు తీసిన దాన్ని కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. పొట్టు తీసాక కిలో చింతకాయలకి 1/2 కిలో అవుతున్నాయండి. ఇప్పుడు ఈ పొట్టు తీసి తుడుచుకున్న 1/2 కిలో చింతకాయలని రోట్లో వేసి కచ్చా పెచ్చగా దంచుకోవాలి. ఇలా కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి కూడా దంచుకోవచ్చు. ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని 1-2 రోజులు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో చింతకాయ కాబట్టి 1/2 కిలో పండు మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి తుడుచుకొని ఇలా రోట్లో వేసుకొని మిర్చి పావైనప్పుడు పావులో సగం ఉప్పు వేసుకొని కచ్చాపెచ్చగా దంచుకోవాలి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. 1/2 కిలో చింతకాయలకి 1/2 కిలో మిరపకాయలు 1/2 కిలోలో సగం అంటే ఒక 100 గ్రామ్స్ వరకు ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కేజీ చొప్పున చేసుకోవాలి అనుకున్నప్పుడు పొట్టు తీసిన కేజీ చింతకాయలు 1/2 కేజీ మిరపండ్లు 1/2 కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడైతే ముందు దంచి స్టోర్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని అయితే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా నిదానంగా గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు తీస్తే గింజలన్నీ సపరేట్ అవుతాయి. సో ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత సాఫ్ట్ గుజ్జు మాత్రం ఉంటుంది కదా, దానిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇలా మంచిగా 2-3 రోజులు ఊరితే గింజ సపరేట్ అవుతుందండి. ఈజీగా ఊడొస్తుంది. మొత్తం అంతా కూడా ఇలా తీసి పక్కన పెట్టుకొని రోట్లో ముందే కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న పండు మిర్చిలో ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకుంటూ 2 మిక్స్ అయ్యేలా సాఫ్ట్గా అయితే నూరుకోవాలి. రోట్లో టైం ఎక్కువ తీసుకుంటుందని సో నేను ఇప్పుడు ఇక్కడ మిక్సర్ జారీలోనైతే వేస్తున్నానండి. ఇలా వేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఓపిక ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చు, గ్రైండర్లో వేసుకున్న ఇలా మిక్సర్ జార్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం రోట్లో వేసి చేసుకున్న పచ్చళ్ళు రుచి అయితే బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తుంది. ఇలా ఫైన్ పేస్ట్లో పట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే గాజు సీసాలో స్టోర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. మనది ఇక్కడ 1/2 కేజీ చింతకాయ పచ్చడి కాబట్టి నేనైతే తాలింపు పెట్టేస్తున్నానండి. అదే కొంచెం మంది పోపు అంటారు, తాలింపు అంటారు కదా, ఇక్కడ మనమైతే పోపు పెట్టుకుందాము. పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు పల్లి నూనెనైతే తీసుకున్నాను. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే కొన్ని ఎండుమిర్చి, కచ్చపెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేగాక పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నూనె తేలినట్టుగానే ఉంటుంది, తర్వాత పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడే నిలువ ఉంటుందండి పచ్చడి. ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి సీసాలో స్టోర్ చేసుకుంటే మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే అద్భుతం అసలు. అంత బాగుంటుంది, ఇంకా మాటలు లేవు. నచ్చితే మీరు ఒకసారి చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.